హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ట్రెడిషనల్ స్నాక్ ఐటమ్ అయిన చుడువా ఎలా చేయాలో చూద్దాం. అసలు ఈ చుడువా అనేది మహారాష్ట్రలో ఎక్కువగా వాడే పదం. కానీ మన తెలంగాణలో ఎవరైనా యాత్రలకు వెళ్ళేటప్పుడు లేదంటే పెళ్ళి కుదిరినప్పుడు ఇంట్లో చుట్టాలు వస్తారని ముందుగానే ఇంత చుడువా చేసి డబ్బాలో పెట్టడం, ఏదైనా దూర ప్రయాణాలు చేసుకున్నప్పుడు కానీ ఇలా చుడువా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తారు. సో ఇప్పుడు ఈ చుడువా చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా అటుకులు వేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా కొద్దిగా అటుకులు వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మురుమురాళ్ళు కూడా వేసుకొని క్రిస్పీనెస్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి చక్కగా వేగిన తర్వాత అటుకులు వేసుకున్న బౌల్లోకి ఈ మురుమురాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చుడువా క్వాంటిటీకి సరిపడా బాండీలో తాలింపుకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఈ తాలింపు ప్రాసెస్లో పల్లీలు అనేది ఫస్ట్ స్టెప్లోనే యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ పల్లీలు వేగడానికి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఎండుమిర్చి ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత మనకి కావలసినంత కరివేపాకును కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఆ తరువాత మనము క్వాంటిటీకి సరిపడా పసుపుని కూడా ఈ తాలింపులోనే యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ చుడువాకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఎల్లిపాయ జీలకర్ర దంచినది వేసుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర అనేది ఈ చుడువాకి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్ వల్లనే చుడువాకి కొద్దిగా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి క్వాంటిటీకి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. అండ్ మనం ఇందులోకి కావాలంటే పుట్నాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర పుట్నాలు అవైలబుల్గా లేదు అని నేను స్కిప్ చేశాను. అండ్ ఫైనల్గా మనకి కారంకి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు ప్రాసెస్ మంట సిమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేదంటే పల్లీలు మాడిపోతాయి. మనం ఏవైతే ఇంగ్రీడియంట్ ఒక్కొక్కటి వేస్తున్నామో అవంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అవి కొద్దిగా వేగేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ చుడువా అనేది వేరే వేరే ప్రదేశాల్లో కొంతమంది చక్కెర కూడా యాడ్ చేస్తారు ఇందులో, అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేస్తారు. ఇంకా అది మన చాయిస్, మనం ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమంని మనం వేయించుకున్న అటుకులు మురుమురాల్లో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీనెస్ యాడ్ చేసుకోవడం కోసం నేను ఇందులోకి రెడీమేడ్ మిక్చర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో బూందీ ఉంది, సేవ్ కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలాగా బాగా కలపాలి.
చూసారా, ఈ తాలింపు అనేది అటుకులకి మురుమురాలకు కలిసేలాగా కలుపుతూనే ఉండాలి. అండ్ ఫైనల్లీ మన చుడువ అయితే రెడీ అయినట్టే. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డూ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.